హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ గ్యాషియస్ స్టేట్. గ్యాషియస్ స్టేట్లో గ్యాస్ లాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో గ్యాసెస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో ఫస్ట్ చూద్దాం. గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. గ్యాసెస్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటే ఏంటి? గ్యాస్ మాలిక్యూల్స్కి మధ్య ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఉండడం వల్ల అవి ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. సో ర్యాండమ్ మోషన్ అంటే వాటికి ఒక డైరెక్షన్ అనేది ఉండదన్నమాట, ఎలా అయినా తిరుగుతాయి. సో ఇలా ఎలా అయితే ర్యాండమ్గా అవి తిరుగుతూ ఉంటాయో, సో అలాగే అవి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి, అలాగే అవి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనే మనం గ్యాసెస్కి అన్ని డైరెక్షన్స్లో ప్రెషర్ ఉంటుంది అని చెప్తాం. అండ్ సెకండ్ పాయింట్, గ్యాసెస్ హ్యావ్ లో డెన్సిటీస్. గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి లిక్విడ్ మాలిక్యూల్స్తో అండ్ సాలిడ్ మాలిక్యూల్స్తో కంపేర్ చేస్తే చాలా లైట్గా ఉంటాయి అంటే చాలా తేలిగ్గా ఉంటాయి. అందుకే గ్యాసెస్కి లో డెన్సిటీస్, గ్యాసెస్ హ్యావ్ లోవర్ డెన్సిటీస్. ఓకేనా? నెక్స్ట్, గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్. కంప్రెసిబిలిటీ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి. సో ఒక పిస్టన్ పెట్టి అంటే కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే ఏమైంది? ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి వాటి వాల్యూమ్ని ఇలా తగ్గించుకున్నాయి. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అని ఏమయ్యాయి? ఇలా కిందకు వచ్చాయి. అంటే ఏం జరిగింది? వాల్యూమ్లో డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా? వాల్యూమ్లో డిఫరెన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలా అంటే ఎబిలిటీ టు రెడ్యూస్ ఇట్స్ వాల్యూమ్ ఆర్ సైజ్, అంటే గ్యాసెస్కి ఎలాంటి ప్రాపర్టీ ఉంది? వాటి వాల్యూమ్ని రెడ్యూస్ చేసుకునే కెపాసిటీ గ్యాస్ మాలిక్యూల్స్కి ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీనే మనం కంప్రెసిబిలిటీ అంటాం. అంటే ఎబిలిటీ టు బి రెడ్యూస్డ్ ఇన్ వాల్యూమ్ ఆర్ సైజ్, అంతే కదా. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా కిందకు వచ్చేసాయి. వాటి వాల్యూమ్ని లేదా సైజ్ని అవి రెడ్యూస్ చేసుకోగలిగే కెపాసిటీ గ్యాస్ మాలిక్యూల్స్కి ఉంది. సో ఆ ప్రాపర్టీని మనం కంప్రెసిబిలిటీ అంటాం. నెక్స్ట్ వన్, వాల్యూమ్ అండ్ షేప్ ఆఫ్ ద గ్యాసెస్ ఆర్ నాట్ ఫిక్స్డ్, దే టేక్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. గ్యాసెస్కి పర్టికులర్ షేప్ అనేది ఉండదు. దే డు నాట్ హ్యావ్ పర్టికులర్ షేప్ అండ్ దే టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. Last point, gases mix evenly and combine in all proportions without any mechanical aid. అంటే మనం ఏ ప్రొసీజర్ అంటే ఏమీ చేయకుండానే గ్యాసెస్ అనేవి వేరే గ్యాస్ మాలిక్యూల్స్తో అన్ని ప్రపోర్షన్స్లో ఎంత క్వాంటిటీ తీసుకున్నా, రెండు మిక్స్ చేయడానికి మనం ఎంత క్వాంటిటీస్ తీసుకున్నా ఆ క్వాంటిటీస్తో సంబంధం లేకుండా అవి ఈజీగా మిక్స్ అయిపోతాయి. అది గ్యాసెస్కున్న స్పెషాలిటీ. వితౌట్ ఎనీ మెకానికల్ ఎయిడ్ అంటే మనం ఎటువంటి ఏమీ చేయక్కర్లేదన్నమాట. మనం ఒక ఎక్స్పెరిమెంట్ కానీ అలా ఏం చేయక్కర్లేదు, అవి ఈజీగా కంబైన్ అవుతాయి ఇన్ ఆల్ ప్రపోర్షన్స్. సో ఇవి గ్యాసెస్ తాలూకా ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ మనం గ్యాస్ లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, మనకి గ్యాసెస్కి మెజరబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్, డెన్సిటీ. సో వీటి మధ్య రిలేషన్స్ చెప్పేదే మనకి గ్యాస్ లాస్. సో వీటి మధ్య రిలేషన్ డిస్క్రైబ్ చేసేదే గ్యాస్ లాస్. సో ఫస్ట్ గ్యాస్ లా ఏంటి? బాయిల్స్ లా. సో వాట్ ఈస్ బాయిల్స్ లా? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ వేరీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్. సో ఇన్వర్స్లీ విత్ ఇట్స్ వాల్యూమ్. సో P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. ఇక్కడ ఏం జరిగింది? టెంపరేచర్ కాన్స్టెంట్, ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్. అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎంత ఉంటుంది? అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్. 3 లాస్లో కూడా అలానే ఉంటుంది. ఓకేనా? సో అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే బాయిల్స్ లా P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. సో PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కదా, P ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 1/V. సో PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో ఇప్పుడు మనం ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య రిలేషన్ ఒక గ్రాఫ్ గీసామనుకోండి, ప్రెషర్ వాల్యూమ్.
వాల్యూమ్ మధ్య మనం గీసే గ్రాఫ్ని ఐసోథర్మ్ అంటాం. ఐసోథర్మ్. ప్రెషర్కి వాల్యూమ్కి మధ్య మనం గ్రాఫ్ ఇస్తే పీకి వీకి మనకు వచ్చే గ్రాఫ్ ఏంటి అంటే రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఎందుకు ఐసోధర్మ్ అంటున్నాం ఈ గ్రాఫ్ని అంటే ఐసో అంటే సేమ్, ధర్మ్ అంటే టెంపరేచర్ రిలేటెడ్ టర్మ్ అనుకోండి, ఎగ్జాక్ట్గా టెంపరేచర్ అని కాదు. సో ఇది అంతా ఈ గ్రాఫ్ ఈ పీకి వీకి మధ్య రిలేషన్ మనం చెప్తున్నప్పుడు ఏంటి కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. సో అందుకే దీన్ని మనం ఐసోధర్మ్ అంటున్నాం. ఓకేనా? సో బాయిల్స్ లాని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే బీటీ. సో వాట్ ఈజ్ బీటీ? బాయిల్స్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఆ టెంపరేచర్ టర్మ్ వాడకుండా P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయొచ్చు. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/, ఆర్ వేర్ ఇస్ ఇన్వర్స్లీ విత్ ఇట్స్ వాల్యూమ్ అని చెప్తాం. ఓకేనా? సో ఇది బాయిల్స్లా. ఫర్ ఎగ్జాంపుల్ పీకి 1/Vకి గ్రాఫ్ గీసామనుకోండి. పీకి 1/Vకి గ్రాఫ్ గీయాలంటే మనకి ఎలా వస్తుంది? పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కే. పీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ 1/V. సో ఇది ఏ ఫామ్లో ఉంది? వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ కదా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ అంటే మనకి ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అయితే సో ఇక్కడ చూడండి 1/V P. ఇప్పుడు నేను 3 లైన్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఈ 3 లైన్స్ T1, T2, T3 అనుకుందాం. ఈ 3 లైన్స్ T1, T2, T3. సో వాటి రిలేషన్ ఏంటి? T1 గ్రేటర్ దాన్ T2 గ్రేటర్ దాన్ T3. T1 లెస్ దాన్ T2 లెస్ దాన్ T3. T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 ఈజ్ ఈక్వల్స్ టు T3. నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, నన్ ఆఫ్ ద అబవ్. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం రిలేషన్ ఏంటో కనుక్కుందాం. ఎలా చెప్పగలం అంటే చూడండి, T1కి స్లోప్ ఏంటి? స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 0, 1, 2, 3, 4, 5 అనుకుందాం. సో ఇది 4 దగ్గర T1 స్లోప్ ఉంది. చూడండి, T2 స్లోప్ ఇది, T3 స్లోప్ ఇది. సో మనకి స్లోప్ అన్నిటికన్నా దేనికి హైయెస్ట్గా ఉంది? T1కి హైయెస్ట్. T1 స్లోప్ ఎక్కువ. సో T1 తర్వాత T2, T3. ఓకేనా? సో ప్రెషర్, అప్పుడు మనం ప్రెషర్ ఈ మూడిటికి ఎలా రిలేట్ చేస్తామంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ మనకు వస్తుంది. నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. యాక్చువల్గా ఇలా గుర్తుపెట్టుకుంటా ఈజీగా ఉంటుందని నేను ట్రిక్ చెప్తున్నాను. సో పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అంటే పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ బై వి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ ఇంటూ 1/V. ఇదే ఫామ్లో ఉంది. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్. సో వై యాక్సిస్లో పీ ఉంది, ఎక్స్ యాక్సిస్లో 1/V ఉంది. సో ప్రెషర్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఉన్నాయి. ఎన్ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. పీ, సో ఎన్ ఫిక్స్డ్. ఈ టీని చూడండి, మనం టీకి మధ్య రిలేషన్ అడుగుతున్నాం కాబట్టి టీ ఎలా వేరీ అవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అయితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు స్లోప్ దేనికి ఎక్కువగా ఉంది? T1కి ఎక్కువగా ఉంది. సో మనం ఏం చేస్తాం? రిలేషన్ కావాలంటే T1 గ్రేటర్ దాన్ T2 గ్రేటర్ దాన్ T3. ఎందుకు? T1కి ఎక్కువ స్లోప్ ఉంది, తర్వాత T2, తర్వాత T3. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక గ్రాఫ్ చూద్దాం. ఇది పీకి వీకి అనుకుందాం. రెక్టాంగులర్ హైపర్బోలా వచ్చింది కదా. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ పెట్టాను. ఈ 2 పాయింట్స్, ఒక పాయింట్ దగ్గర టెంపరేచర్ T1, ఇక్కడ T2 అనుకుంటే ఈ T1కి T2కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఈ మొత్తం ఈ లైన్ మొత్తంలో టెంపరేచర్ కాన్స్టెంట్. ఈ లైన్ మొత్తంలో ఈ T1 ఉంటుంది టెంపరేచర్, ఈ లైన్ మొత్తంలో T2 ఉంటుంది, ఈ లైన్ మొత్తంలో T3 ఉంటుంది. ఓకేనా? సో ఈ లైన్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. ఓకే, సో అప్పుడు వాటి రిలేషన్ ఏముంటుంది? T1 ఈజ్ ఈక్వల్స్ టు T2. T1 ఈజ్ ఈక్వల్స్ టు T2. నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ చూద్దాం. ప్రెషర్, వాల్యూమ్ అండ్ ప్రెషర్. సో ఈ రెండింటి మధ్య గ్రాఫ్ తీసుకుంటే పివి వర్సెస్ పి, పివి వర్సెస్ పి. గ్రాఫ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. ఇంకొక గ్రాఫ్ కూడా చూద్దాం, పివి వి. ఈ గ్రాఫ్ కూడా కాన్స్టెంట్. ఎలా చెప్తున్నామంటే పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో మనం పి ఎంత పెంచినా కానీ సో వి, ఈ రెండు ప్రొడక్ట్ కాన్స్టెంట్. మనం ఏది పెంచినా ఏది తగ్గించినా రెండు ప్రొడక్ట్ ఏమవుతుంది? కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే మనకి ఇలా ఉంటుంది గ్రాఫ్. అలాగే వి కూడా. సో పివి వర్సెస్ వి కూడా మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలాగే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకేనా? స్ట్రైట్ లైన్ టచింగ్ ఓన్లీ వై యాక్సిస్. ఇది పివి వర్సెస్ పి ఆర్ పివి వర్సెస్ వి గ్రాఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగరిథం అప్లై చేద్దాం. పివి ఈజ్ ఈక్వల్స్ టు కే. లాగరిథం అప్లై చేస్తే లాగ్ పి ప్లస్ లాగ్ వి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ కే. లాగ్ పి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ కే మైనస్ లాగ్ వి. ఓకే, సో లాగ్ పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ వి ప్లస్ లాగ్ కే. సో ఇదే ఫార్ములా ఉంది. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది? లాగ్ పీకి లాగ్ వికి. ఒకసారి పాజ్ పెట్టి ట్రై చేయండి. లాగ్ పి వర్సెస్ లాగ్ వి. సో నెగిటివ్ స్లోప్ వచ్చింది కాబట్టి మనకి గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఇంటర్సెప్ట్ లాగ్ కి. ఓకేనా? సో ఈ విధంగా లాగరిథం అప్లై చేస్తే మనకి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఎంసెట్ వరకు, ఇది మనకు ఉన్న సిలబస్ వరకు ఈ గ్రాఫ్ వరకు సరిపోతుంది. సో ఈ T1, T2, T3 మధ్య రిలేషన్ వరకు చూస్తే చాలు. సో ఇదంతా మనకి ఎంసెట్కి, ఐఐటి మెయిన్స్కి ఇందులోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ లా చార్ల్స్ లా. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది, అది ట్రై చేద్దాం. సో ఏ బెలూన్ ఈజ్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో మనకి రిలేషన్ ఏంటి తెలుసు కదా? P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో ఏ బెలూన్ ఈజ్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇట్ విల్ బర్స్ట్ ఇఫ్ ప్రెషర్ ఎక్సీడ్స్ 0.2 బార్. సో మనకి 0.2 బార్ అన్నది ఏంటి? P1. ఓకే, if at 1 bar pressure the gas occupies 22.4 liters of volume, up to what volume can the balloon be expanded? సో ఈ 0.2 ప్రెషర్ దాటితే మనకి బెలూన్ అన్నది బర్స్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది P1 అనుకున్నాము, మనకి V1 తెలీదు. ఓకే, సో P2 V2 అప్పుడు ఏమవుతుంది? P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. P1 0.2 బార్, V1 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 22.4. V1 is equals to 11.35 liters. V1 is equals to 11.35 liters. Okay, next law, Charles law. ఈ చార్ల్స్ లా ఏం చెప్తుంది? అట్ కాన్స్టెంట్ ప్రెషర్ the volume of a fixed mass of gas is directly proportional to its absolute temperature. V is directly proportional to T at constant pressure. సో చార్ల్స్ లాని మనం సిపి అని షార్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? చార్ల్స్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్. సో ఏ లా మనం పర్టికులర్ లాలో ఏది కాన్స్టెంటో తెలిస్తే మిగిలిన రెండింటి మధ్య మనం రిలేషన్షిప్ రాసేయచ్చు. ఓకేనా? ఎగ్జామ్లో
ఎలాగా పీకి వీకి మధ్యన ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది, మిగిలిన అన్నిటికీ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్ మాత్రమే ఉంటుంది. ప్రెషర్ బాయిల్స్ లాలోనే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్, చార్ల్స్ లా, గే లుసాక్స్ లా అండ్ అవగాడ్రో లాస్లో ఈ 3 లాస్లో కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ మనకి ఉంటుంది. నెక్స్ట్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, అంటే వాల్యూమ్ ఆఫ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ at constant pressure. Okay, so V is equals to K into T, some constant into T. V by T is equals to constant. V1 by T1 is equals to V2 by T2. So చూడండి ఇక్కడ మనం వాల్యూమ్కి టెంపరేచర్కి మనం గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ని ఏమంటామంటే ఐసోబార్. ఆ గ్రాఫ్ని ఏమంటాం ఐసోబార్. ఐసో అంటే సేమ్, బార్ అంటే ప్రెషర్. ఓకే, సో ఐసోబార్. ఇప్పుడు నేను వీకి టీకి గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను. సో ఈ 3 లైన్స్ P1, P2, P3 వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? P1, P2, P3 గ్రేటర్ దాన్ P1 less than P2 less than P3, P1 is equals to P2 is equals to P3, none of the above. 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎలా చెప్పాలి ఈ P1 P2కి P3కి మధ్యన రిలేషన్ ఎలా చెప్పాలి అంటే PV is equals to nRT. ఇలాగే సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో PV is equals to nRT. ఇప్పుడు మనకి వీకి టీకి మధ్య రిలేషన్ కదా, సో V ఈజ్ ఈక్వల్స్ టు NR బై P ఇంటూ T. సో Y ఈజ్ ఈక్వల్స్ టు MX. ఓకే, సో వీకి పీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది? వీకి పీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది? V పెరుగుతూ ఉంటే P తగ్గిపోతూ ఉంటుంది. సో V ఇంక్రీజ్ అవుతూ ఉంటే P ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది స్లోప్ కదా, P2 స్లోప్ ఇది, P3 స్లోప్ ఇది. V ఇంక్రీజ్ అవుతూ ఉంటే P ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో స్లోప్ అక్కడ P1కి ఫర్ ఎగ్జాంపుల్ P1కి ఎక్కువ స్లోప్ ఉంది కదా, సో ఎక్కువ స్లోప్ ఉన్నది Vతో ఎలాంటి రిలేషన్షిప్లో ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రిలేషన్షిప్లో ఉంటుంది. అంటే P1 లెస్ దాన్ P2 లెస్ దాన్ P3. ఓకేనా? సో వీటి రిలేషన్ బట్టి మనం ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. అందుకే నేను ముందే మీకు ఈ ఈక్వేషన్ చెప్పడం జరిగింది. ముందు ఈ ఈక్వేషన్ ఎందుకు చెప్పానంటే సో దట్ మనం గ్రాఫ్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కొంచెం షార్ట్ కట్, ఈ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ అనమాట. అండ్ ఒక శాంపిల్ ప్రాబ్లం చేద్దాం. సో V1 by T1 is equals to V2 by T2. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 200 ml of air at 20 K is heated to 40 Kelvin. What is the new volume? మనకేమి ఇచ్చారు? 200 ml అంటే V1, T1 20 Kelvin heated to T2. మనకేం లేదు? V2 లేదు. ఓకే, సో V1 by T1 is equals to V2 by T2. ఓకే, మనం అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. V1 200 by 20 is equals to V2 by 40. ఓకే, V2 is equals to 400 ml. ది ఆన్సర్. V2 is equals to 400 ml. సో మనం బాయిల్స్ లా, చార్ల్స్ లా ఒకసారి చూద్దాం. బాయిల్స్ లాలో ఏంటి? BP. బాయిల్స్ లాలో BT. బాయిల్స్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్, చార్ల్స్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్. BT CP. థర్డ్ లా గే లుసాక్స్ లా. సో ఈ లా ఏం చెప్తుంది అంటే మనకి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఫస్ట్ లాలో ఏంటి కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. బాయిల్స్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్, చార్ల్స్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్. థర్డ్ వన్ గే లుసాక్స్ లాలో వాల్యూమ్ కాన్స్టెంట్. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ pressure of fixed amount of gas varies directly with the temperature. P is directly proportional to T. P is equals to some constant into T. P by T is equals to constant. సో మనం ఎలా రాసుకోవచ్చు ఈ రిలేషన్ని? P1 by T1 is equals to P2 by T2 అవుతుంది.
సో మనం గ్రాఫ్ గీస్తే పీకి టీకి మధ్యలో పీటీ, ఈ గ్రాఫ్ని ఏమంటాం, ఈ ప్రెషర్కి టెంపరేచర్కి మనం గీసే గ్రాఫ్ని ఐసోకోర్ అంటాం. ఐసోకోర్. అయితే ఇక్కడ నేను 3 లైన్స్ డ్రా చేశాను, V1, V2, V3. ఓకే, వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చూడండి. PV = nRT. ఓకే, మనకి ఏం కావాలి, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కదా, సో P = nR/V ఇంటూ P1 nR/V ఇంటూ T. సో ప్రెషర్కి టెంపరేచర్కి నేను గ్రాఫ్ గీసి ఇప్పుడు V1, V2, V3 మధ్య రిలేషన్ ఏంటో చూడాలి. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంటే వాల్యూమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో ప్రెషర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ డిక్రీజెస్. ప్రెషర్ డిక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజెస్. స్లోప్ ఎలా ఉంటుంది, V1కి స్లోప్ ఎక్కువ, V2కి కంపేర్ చేస్తూ V1కి ఫస్ట్ ఎక్కువ స్లోప్ ఉంటుంది, తర్వాత V2, తర్వాత V3. సో P ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, P ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ V1 ఉంటే అన్నిటికన్నా లీస్ట్ ఏమవుతుంది, V1 స్లోప్ అవుతుంది, తర్వాత V2 స్లోప్ అవుతుంది, హైయెస్ట్ V3. ఓకేనా. సో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, V1 < V2 V3. సో V1, V2, V3కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, V1 < V2 PV అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఉంటున్నాయి కాబట్టి P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V కాబట్టి P ఇంక్రీజ్ అయితే V డిక్రీజ్ అవుతుంది. సో స్లోప్ V1కి ఎక్కువ కాబట్టి P ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి V1 అన్నిటికన్నా చిన్నది, తర్వాత V2, తర్వాత V3. ఓకేనా. సో V1 అన్నిటికన్నా చిన్నది, తర్వాత V2 పెద్దది, తర్వాత V3 ఇంకా పెద్దది అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రిలేషన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే మనం గ్రాఫ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాం, గ్రాఫ్ని గుర్తుపెట్టుకోవడం కాదు. సో నెక్స్ట్ అవగాడ్రోస్ లా. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో అవగాడ్రో లాని ATP అని గుర్తుపెట్టుకుంటాం. అవగాడ్రోలాలో టెంపరేచర్, ప్రెషర్ రెండు కాన్స్టెంట్. అవగాడ్రోలాలో టెంపరేచర్, ప్రెషర్ రెండు కూడా కాన్స్టెంట్. ఓకే, టెంపరేచర్ ప్రెషర్ రెండు కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. సో V = K × N. ఇప్పుడు చూడండి, N అంటే మనకి ఏంటి, మనం ఆల్రెడీ మోల్ డెఫినేషన్ నేర్చుకున్నాం, మాస్ బై మోలార్ మాస్. మాస్ బై మోలార్ మాస్. సో మనం N వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, V = N, V = K × N. ఓకే, సో V = K × మాస్ బై మోలార్ మాస్. మాస్ బై వాల్యూమ్, ఈ వీట్ వచ్చి M ఇటు తీసుకెళ్తే M = K × M/V. మాస్ బై వాల్యూమ్ అంటే K × డెన్సిటీ. మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. Density is = mass by volume. Okay, so the density of a gas is directly proportional to its molar mass. So the density of a gas is directly proportional to its molar mass. Okay na. So Avogadro lo manaki em cheptundi, volume is directly proportional to number of moles. Volume is directly proportional to number of moles. So chudandi, Boyle's law, temperature constant, relation enti, P is directly proportional to 1/V. Fixed amount of gas. అన్నిటికీ మనకి ఈ 3 లాస్కి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అన్నది కామన్. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఫర్ బాయిల్స్ లా, కాన్స్టెంట్ ప్రెషర్ ఫర్ చార్ల్స్ లా, కాన్స్టెంట్ వాల్యూమ్ ఫర్ గే-లుసాక్స్ లా, Avogadro law, temperature and pressure constant. Okay, so మనం ఈజీగా
ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే ట్రిక్ బీటీ, సిపి, జీవి, ఏటీపీ. సో ఇలా మనం షార్ట్గా గుర్తుపెట్టుకుంటే ఏది కాన్స్టెంటో అది గుర్తుపెట్టుకుంటే మిగిలిన రెండింటి రిలేషన్ మనం ఈజీగా రాయొచ్చు. అండ్ బాయిల్స్లో ఒక్క లాలోనే మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుంది. చార్ల్స్లా, అవగాడ్రోలా, గేలుసాక్స్ లాస్లో మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుంది.